హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు హాస్పిటల్లో అయితే సెకండ్ స్లాబ్ అండి, సెకండ్ ఫ్లోర్ది పైపులు పెడుతున్నాం. పైపులు పెడుతున్నాం. అయితే ఒక తమ్ముడు అడిగాడండి, ఇంజనీర్ ప్లాను ఎలాగా ఏంటి అని అడిగాడు. అయితే ఇటువంటి ప్లాన్ అయితే మనకి హైదరాబాద్లో అటు అనుకోండి ఎంఎంలో ఇస్తారు, మనకి ఆంధ్ర సైడు ఇటు అయితే మనకి ఫీట్లో ఇస్తారు. ఇక్కడ కూడా ఎంఎంలో కూడా ఇస్తున్నారు. ఆ ప్లాన్ కూడా నేను ఫస్ట్ ఫ్లోర్లోని గ్రౌండ్ ఫ్లోర్లోని అలాగే పెట్టాను. ఈ ఫ్లోర్కి వచ్చేటప్పటికి ఫీట్లో తీసుకున్నామండి. ఇదిగోండి ఫీట్లో అయితే ఇలా ఉంటుంది. ఇలా రూమ్ సైజులు ఇస్తారండి. ఇది మెటల్ ల్యాండింగు, అది పేటెంట్ లిఫ్ట్, ఎలక్ట్రికల్ షార్ట్, అలాగే డెంటల్ ఛాంబర్. ఇది హాస్పిటల్ అండి. అయితే ఇవన్నీ వాష్రూమ్స్ మొత్తం క్యారిడారు ఇలాగ అన్నీ మనకి ఫీట్లో ఇస్తారండి. మీకు మిల్లీమీటర్లో ఇచ్చింది కూడా నేను ప్లాన్ చూపిస్తానండి, కింద ఉంది. ఇది మాత్రం ఇవ్వండి, ఇది ఫీట్లో ఇస్తారు. ఈ ప్రకారంగా ఫ్యాన్ పాయింట్లు ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ప్రకారం కాకుండా మేము కూడా మార్చి పెడుతున్నాము. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. చూసారండి, కంపెనీ ఫినోలెక్స్ అండి, మంచి హెవీ అండి. అసలు ఇటువంటి మెటీరియల్ వాడతామండి మేము. ఇవన్నీ బాక్సులు చూసారా, బాక్సులు ఇవన్నీ బాక్సులు మొత్తం జంక్షన్ బాక్సులు అండి. ఇవన్నీ ఈ సుధాకర్ బాక్సులు అండి. ఇవ్వండి, అంటే అన్నీ ఒకటేనండి, కానీ కలర్ మారుతుంది, గ్రే కలర్ ఇలా మారుతుంది. నెక్స్ట్ వచ్చి పైపు 2mm అండి. ఇది చూసారా ఎంత హెవీగా ఉందో. ఇది వాటర్ పైప్ టైప్లో ఉంటుంది మొత్తం. ఫినోలెక్స్ అండి పైపు. ఇవ్వండి, ఇది మనం ఎక్కడ చేసిన పని మొత్తం క్వాలిటీగా ఉంటుందండి. ఎందుకంటే మనం మెటీరియల్ కూడా అటువంటిది తెప్పించుకుంటామండి. ఎందుకంటే మనం చెప్పిన దాన్ని బట్టి నేను ఏదైనా సరే అంటే లైఫ్ ఉండాలి. నేను ఏదైనా సరే వర్క్ చేసామంటే ఇవ్వండి ఇలా పైపులు పెడుతున్నాం మొత్తం. ఇవన్నీ రూమ్ సైజులు ఇవన్నీ మనకి వాళ్ళు ఇచ్చేస్తారండి. కానీ దాని ప్రకారంగా ఇవన్నీ ఫ్యాన్ పాయింట్ 5.4.5, అలాగే ఇటు నుంచి 5.4.5 ఇలా వస్తుంది. ఇప్పటి వరకు మీరు చూసిన ప్లాన్ ఏమో ఫీట్లో ఉందండి. ఇవన్నీ మీ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. గూగుల్లోకి వెళ్ళాలండి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఎంఎం టు ఇంచ్ అని కొట్టుకోండి, అంటే మిల్లీమీటర్ టు ఇంచ్ అని కొట్టుకున్నారు అనుకోండి. ఇవన్నీ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మిల్లీమీటర్ అని చూస్తారు, దాని మీద కొడితే, అంటే నేను ఆల్రెడీ ముందు పెట్టుకున్నాను కాబట్టి మిల్లీమీటర్ మీద ఉంది. నెక్స్ట్ ఇంచ్ మీద కొట్టండి, ఇంచెస్ మీద ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ముందు పెట్టుకున్నాను. మీకు రాకపోతే మీరు దేని మీద కూడా దాని మీద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అండి, ఇదిగోండి ఈ విధంగా వచ్చిన తర్వాత అక్కడ ఇదిగోండి ఫస్ట్ పైన మిల్లీమీటర్ ఆపోజిట్లో ఉంది చూసారా, అక్కడ కొట్టిన తర్వాత ఇంజనీర్ గారు 230 అని ఇచ్చారనుకోండి, అవి 9 ఇంచెస్ అని వస్తుంది. 230 అని కొడితే 9 ఇంచెస్. అలాగే అక్కడ 180 అని కొట్టారనుకోండి, చూడండి ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. అది ఇప్పుడు 1200 కొట్టానండి. 1200 అంటే 47 ఫీట్ అండి. అంటే మిగతా వెనకలు ఉన్నట్లు కొంచెం పట్టించుకోకూడదు మనం, ఓన్లీ 47 ఫీట్ అదేనండి. నెక్స్ట్ వచ్చి చూడండి, కరెక్ట్గా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థమవుతుంది మీకు సపరేట్గా మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి, సపరేట్గా ఓన్లీ ప్లాన్ గురించే. ఇక ఇప్పుడు అవి మళ్ళీ 550 కొడతానండి. 500 కొట్టాను కదండి, అంటే 19 ఫీట్. 500 అనేటప్పటికి 19 ఫీట్ వస్తుందండి. ఆ మిగతా వెనకాల ఉన్నట్లు లెక్కేసుకోకండి, పర్వాలేదు. ఇప్పుడు 450 కొడతాను చూడండి. అది 450 కొట్టినా 17 ఫీట్ వచ్చిందండి. ఇలాగా ఈ విధంగా మీకు మిల్లీమీటర్లోని ప్లాన్ అండి. అది మీరు ఫస్ట్ చూసింది మాత్రం ఈ ఫీట్లోని. ఇది కొన్ని చూసారా, మనం ఇప్పుడు డ్రాపులు బెండ్లు తీసుకుని పాయింట్లు దింపుతాం కదండి, ఆ పాయింట్లకి మట్టి వేస్తున్నామండి. అంటే గోదావరి ఇసుక వేస్తాం కదండి, గోదావరి ఇసుక వేసుకుని మన కాంక్రీట్లు మిక్స్ అయిపోయి మనకు కనబడట్లేదు, మట్టి వేస్తామండి. దాన్ని ఎర్రమట్టి అంటారు. అలాగే ఇవన్నీ పైపులకు చూసారా, పెయింట్ పోతుందండి. పైపులకు కాదండి, ఆ రూట్ ఎటు ఉందో అటు పెయింట్ పోతుందండి. ఆ మార్క్ వేసుకున్నాం అనుకోండి, మనకు తెలిసిపోతుందండి. అంటే బాక్స్ మూత ఓపెన్ చేసుకుంటే తెలిసిపోతుంది, అసలు బాక్సే కనబడకపోతే. అందుకని చెప్పి ఏదైనా సరే వర్క్ కొంచెం డిఫరెంట్గానే చేస్తామండి. ఎందుకంటే దాని బాక్స్ కింద అట్ట కూడా పెట్టామండి, కాటన్. కానీ ఆ కాటన్ రేపు ఇప్పుడు వాళ్ళు కాంక్రీట్ పోసిన తర్వాత, అంటే మనిషి ఉంటామండి, ఏముందండి ఇప్పుడు కాంక్రీట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోసేస్తారు పంపుతోటి, ఆ వైబ్రేటర్ పెట్టేటోడికి అట్లా అటు ఇటు జరిగిపోతాయండి. అందుకని చెప్పేసి మొత్తం అన్నిటికి పెయింట్ వేసేవాడిని. అంటే మొత్తం టోటల్గా పైప్ లైన్ ఉన్నాయి అన్నీ కదండి, ఓన్లీ బాక్స్కి రౌండ్ చుట్టి బాక్స్కి 4 వైపులో వెళ్ళినాయి అనుకోండి, 4 గీతలు పెడతామండి. 3 వే అనుకోండి, 3 వే, 2 వే అంటే 2 వే, ఇవ్వండి ఇలాగా
అలా పెట్టి 1 వే అనుకోండి, 1 వే డ్రాప్ కింద మనకి స్లాబ్కి ఈ రేకు తీసిన తర్వాత మనకి ఆ పెయింట్ మచ్చ స్లాబ్ కింద ఉండిపోతుందండి. మనకు క్లియర్గా ముందే అర్థమైపోతుంది. అప్పుడు యాజ్ ఈజీగా మనం ఎలాగ పెట్టామో ఎక్కడుందో బాక్స్ కూడా ఈజీగా దొరికేస్తుందండి. ఒకవేళ కాంక్రీట్లో కప్పడిపోతే ఆ అట్టగానే జరిగిపోతే. ఫైనల్గా అయితే మొత్తం అన్నీ పెట్టేసామండి. ఇదిగోండి ఇది పవర్ రూమ్ అండి. పవర్ రూమ్లోకి బాక్సులు పెట్టేసామండి అక్కడక్కడనే. ఈ స్లాబ్ నుంచి మనం ఓపెన్గా తీసుకుంటాం తర్వాత. అలాగే పవర్ రూమ్ అనేటప్పటికి డ్రాపులు దింపుకోవచ్చు కదా అని అనుకుంటారేమో. అలా భీముల్లో డ్రాపులు దింపడం ఇవన్నీ వేస్ట్ అండి. అలా దింపేసుకుంటే అంతా ఓపెన్గానే ఉంటుంది. నెట్ వైర్లు, కెమెరా వైర్లు అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. అలాగే థ్యాంక్ యూ అండి, మా వర్క్ అయితే అయిపోయింది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ నొక్కండి. మీకు అందరికీ నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు యూజ్ఫుల్గా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.